తర్వాత 1960లో చెక్ ఫినీ తన వ్యాపార టాలెంట్‌ని ఉపయోగించి ఒక వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. దాని పేరు డిఎఫ్ఎస్. డిఎఫ్ఎస్ అంటే డ్యూటీ ఫ్రీ షాపర్స్. విమానాశ్రయాల్లో పర్యాటకులకు ట్యాక్స్ ఫ్రీ లగ్జరీ ప్రొడక్ట్స్ ని అమ్మటం మొదలుపెట్టాడు. ఈ వ్యాపారం తక్కువ కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. అప్పుడు అతను చాలా పెద్ద బిలియనీర్ అయిపోయాడు. కానీ ఇతర ధనవంతుల్లాగైతే కాదు. తర్వాత చెక్ ఫినీకి 1980లో ఒక గొప్ప ఆలోచన వచ్చింది. అదేంటంటే చెక్ ఫినీ తను సంపాదించిన సంపదనంతా దానం చేయాలని నిశ్చయించుకున్నాడు. తన డబ్బును ది అట్లాంటిక్ ఫిలాంథ్రోపీస్ అనే ట్రస్టుకి ఇచ్చాడు. దీని గురించి ఎవ్వరికీ తెలియదు. ఏకంగా $8 బిలియన్ విరాళంగా ఇచ్చాడు. తన విరాళంతో ప్రపంచవ్యాప్తంగా ఆసుపత్రులు, శాస్త్రీయ పరిశోధనలు, విశ్వవిద్యాలయాలు ముందుకు సాగాయి. కానీ ఈ విషయం ఎవ్వరికీ తెలియదు. 2005లో ఒక న్యాయపత్రం ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఎవరూ ఊహించని విధంగా ఒక బిలియనియర్ తన మొత్తం సంపదను విరాళంగా ఇచ్చాడు. ఇంతటి గొప్ప మనిషి కేవలం తనకు $2 మిలియన్ మాత్రమే ఉంచుకున్నాడు. మిగతా సంపదను మొత్తం సమాజానికి ఇచ్చేశాడు. చెక్ ఫినీ జీవితం బిల్ గేట్స్, వారెన్ బఫెట్ లాంటి ఎంతో మంది ధనవంతులకు ప్రేరణ అయింది. ఆయన గివింగ్ వైల్ లివింగ్ అనే సిద్ధాంతాన్ని అందరికి చెప్పే ప్రయత్నం చేశారు. చనిపోయిన తర్వాతే కాదు, బ్రతికుండంగానే సంపదను వినియోగించుకోవాలి అని. 2020 నాటికి తన మొత్తం డబ్బు విరాళంగిచ్చి 2023లో 92 ఏళ్ల వయసులో శాంతిగా కన్నుమూశారు. ఆయన పేరు పెద్దగా తెలియకపోయినా ప్రపంచాన్నే మార్పు చేశారు. సంపద గొప్పది కాదు, దాన్ని ఎలా ఉపయోగిస్తున్నామన్నదే ముఖ్యం. చెక్ ఫినీ జీవితం మనందరికీ ఒక గొప్ప గుణపాఠం. మీరేమంటారు? మీరు కూడా గివింగ్ వైల్ లివింగ్ అనే సిద్ధాంతాన్ని అనుసరించాలనుకుంటున్నారా? అయితే కామెంట్ చేయండి.